యెషయా గ్రంథము 20వ అధ్యాయము. అష్షూరు రాజైన సర్గోను తర్తానును పంపగా, అతడు అష్డోదునకు వచ్చిన సంవత్సరమున అష్డోదీయులతో యుద్ధము చేసి వారిని పట్టుకొనెను. ఆ కాలమున యెహోవా ఆమోజు కుమారుడైన యెషయా ద్వారా ఈలాగు సెలవిచ్చెను. నీవు పోయి నీ నడుము మీది గోనెపట్ట విప్పి నీ పాదముల నుండి జోళ్లు తీసివేయుము. అతడాలాగు చేసి దిగంబరి అయి జోళ్లు లేకయే నడుచుచుండగా, యెహోవా నా సేవకుడైన యెషయా ఐగుప్తును గూర్చియు కూషును గూర్చియు సూచనగాను సాదృశ్యముగాను 3 సంవత్సరములు దిగంబరి అయి జోడు లేకయే నడుచుచున్న ప్రకారము అష్షూరు రాజు చెరపట్టబడిన ఐగుప్తీయులను, తమ దేశము నుండి కొనిపోబడిన కూషీయులను, పిన్నలను పెద్దలను, దిగంబరులను గాను చెప్పులు లేని వారిని గాను పట్టుకొని పోవును. ఐగుప్తీయులకు అవమానమగునట్లు పిరుదుల మీది వస్త్రమును ఆయన తీసివేసి వారిని కొనిపోవును. వారు తమ్ము నమ్ముకొనిన కూషీయులను గూర్చియు తాము అతిశయ కారణముగా ఎంచుకొనిన ఐగుప్తీయులను గూర్చియు విస్మయముంది సిగ్గుపడుదురు. ఆ దినమున సముద్ర తీర నివాసులు అష్షూరు రాజు చేతిలో నుండి విడిపింపబడవలెనని సహాయము కొరకు మనము పారిపోయి ఆశ్రయించిన వారికి ఇలాగు సంభవించినదే. మనమెట్లు తప్పించుకొనగలమని చెప్పుకొందురు. యెషయా గ్రంథము 21వ అధ్యాయము. సముద్ర తీరముననున్న అడవి దేశమును గూర్చిన దేవోక్తి. దక్షిణ దిక్కున సుడిగాలి విసరునట్లు అరణ్యము నుండి భీకర దేశము నుండి అది వచ్చుచున్నది. కఠినమైన వాటిని చూపుచున్న దర్శనము నాకు అనుగ్రహింపబడి ఉన్నది. మోసము చేయువారు మోసము చేయుదురు, దోచుకొనువారు దోచుకొందురు. ఏలాము బయలుదేరుము, మాద్యా ముట్టడి వేయుము. వారి నిట్టూర్పంతయు మాన్పించుచున్నాను. కావున నా నడుము బహు నొప్పిగానున్నది. ప్రసవించు స్త్రీ వేదన వంటి వేదన నన్ను పట్టియున్నది. బాధచేత నేను వినలేకుండానున్నాను, విభ్రాంతి చేత నేను చూడలేకుండానున్నాను. నా గుండె తటతట కొట్టుకొనుచున్నది. మహాభయము నన్ను కలవరపరచుచున్నది. నాకిష్టమైన సంధ్యవేళ నాకు భీకరమాయెను. వారు భోజనపు బల్లను సిద్ధము చేయుదురు, తివాసీలు పరతురు, అన్నపానములు పుచ్చుకొందురు. అధిపతులారా, లేచి కేడెములకు చమురు రాయుడి. ప్రభువు నాతో ఇట్లనెను, నీవు వెళ్లి కావలివాని నియమింపుము. అతడు తనకు కనబడు దానిని తెలియజేయవలెను. జత జతలుగా వచ్చు రౌతులకు వరసలుగా వచ్చు గాడిదలను, వరసలుగా వచ్చు ఒంటెలను అతనికి కనబడగా, అతడు బహు జాగ్రత్తగా చెవియొగ్గి నిదానించి చూచును. సింహము గర్జించున్నట్టు కేకలు వేసి, నా ఏలినవాడ, పగటివేళ నేను నిత్యమును కావలి బురుజు మీద నిలుచుచున్నాను, రాత్రి అంతయు కావలి కాయుచున్నాను. ఇదిగో జత జతలుగా రౌతుల దండు వచ్చుచున్నది అని చెప్పెను. బబులోను కూలెను కూలెను, దాని దేవతల విగ్రహములన్నిటినీ ఆయన నేలను పడవేసియున్నాడు, ముక్క ముక్కలుగా విరగగొట్టియున్నాడు అని చెప్పుచూ వచ్చెను. నేను నూర్చిన నా ధాన్యమా, నా కళ్ళములో నూర్చబడినవాడా, ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియు నగు యెహోవా వలన నేను వినిన సంగతి నీకు తెలియజెప్పియున్నాను. దూమాను గూర్చిన దేవోక్తి. కావలివాడా, రాత్రి ఎంత వేళైనది, కావలివాడా, రాత్రి ఎంత వేళైనది అని ఒకడు శేయీరులో నుండి కేకలు వేసి నన్ను అడుగుచున్నాడు. కావలివాడు ఉదయమునగును రాత్రియునగును. మీరు విచారింపగోరిన ఎడల విచారించుడి, మరలా రండి అనుచున్నాడు. అరేబియాను గూర్చిన దేవోక్తి. దెదానీయులైన సార్ధవాహులారా, సాయంకాలమున మీరు అరబీ ఎడారిలో దిగవలెను. తేమా దేశ నివాసులారా, దప్పిగొన్న వారికి నీళ్లు తెండి, పారిపోవుచున్న వారికి ఎదురుగా ఆహారము తీసుకుని రండి. ఖడ్గభయము చేతను, దూసిన ఖడ్గ భయము చేతను, ఎక్కుబెట్టిన ధనస్సుల భయము చేతను, క్రూర యుద్ధ భయము చేతను వారు పారిపోవుచున్నారు.
ప్రభువు నాకీలాగు సెలవిచ్చి ఉన్నాడు. కూలి వారు ఎంచునట్లుగా 1 ఏడాదిలోగానే కేదారు ప్రభావమంతయు నశించిపోవును. కేదారీయుల బలాఢ్యుల విలుకాండ్లలో శేషించువారు కొద్దివారగుదురు. ఈలాగు జరుగునని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. యెషయా గ్రంథము 22వ అధ్యాయము. దర్శనపు లోయను గూర్చిన దేవోక్తి. ఏమి వచ్చి నీలోని వారందరూ మేడల మీదకెక్కియున్నారు? అల్లరితో నిండి కేకలు వేయు పురమా, ఉల్లాసముతో బొబ్బల పెట్టు దుర్గమా, నీలో హతులైన వారు ఖడ్గము చేత హతము కాలేదు, యుద్ధములో వధింపబడలేదు. నీ అధిపతులందరూ కూడి పారిపోగా విలుకాండ్ల చేత కొట్టబడకుండా పట్టబడిన వారైరి. మీలో దొరికిన వారందరూ పట్టబడి దూరమునకు పారిపోయిరి. నేను సంతానము కలిగి ఏడ్చుచున్నాను. నాకు విముఖులై యుండుడి. నా జనమునకు కలిగిన నాశనమును గూర్చి నన్ను ఓదార్చుటకు తీవ్రపడకుడి. దర్శనపు లోయలో సైన్యములకధిపతియు ప్రభువునగు యెహోవా అల్లరి దినమొకటి నియమించియున్నాడు. ఓటమి త్రొక్కుడు కలవరము ఆయన కలుగజేయును. ఆయన ప్రాకారములను పడగొట్టగా కొండవైపు ధ్వని వినబడును. ఏలాము యోధులను, రథములను, రౌతులను సమకూర్చి అంబుల పొదిని వహించియున్నది. కీరు డాలుపై గవిసెన తీసెను. అందుచేత అందమైన నీ లోయల నిండా రథములున్నవి. గుర్రపు రౌతులు గవని యొద్ద వ్యూహమేర్పరచుకొనుచున్నారు. అప్పుడు యూదా నుండి ఆయన ముసుగు తీసివేసెను. ఆ దినమున నీవు అరణ్య గృహమందున్న ఆయుధములను కనిపెట్టితివి. దావీదు పట్టణపు ప్రాకారము చాలా మట్టుకు పడిపోయినదని తెలుసుకొని దిగువనున్న కోనేటి నీళ్లను మీరు సమకూర్చితిరి. యెరూషలేము ఇండ్లను లెక్కపెట్టి ప్రాకారమును గట్టి చేయుటకు ఇండ్లను పడగొట్టితిరి. పాత కోనేటి నీళ్లు నిలుచుటకు ఆ 2 గోడల మధ్యను చెరువు కట్టితిరి. అయినను దాని చేయించిన వాని వైపు మీరు చూచిన వారు కారు. పూర్వకాలమున దాని నిర్మించిన వానిని మీరు లక్ష్య పెట్టకపోతిరి. ఆ దినమున ఏడ్చుటకును, అంగలార్చుటకును, తల బోడి చేసుకొనుటకును, గోనెపట్ట కట్టుకొనుటకును సైన్యములకధిపతియు ప్రభువునగు యెహోవా మిమ్మును పిలువగా, రేపు చచ్చిపోదము గనుక తిందము త్రాగుదము అని చెప్పి ఎడ్లను వధించుచు, గొర్రెలను కోయిచు, మాంసము తినుచు, ద్రాక్షారసము త్రాగుచు మీరు సంతోషించి ఉత్సహించుదురు. కాగా ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవా నాకు ప్రత్యక్షుడై నాకు వినబడినట్లు ఇట్లనుచున్నాడు. మీరు మరణము కాకుండా ఈ మీ దోషమునకు ప్రాయశ్చిత్తము కలగదని ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవా ప్రమాణపూర్వకముగా సెలవిచ్చుచున్నాడు. ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. గృహ నిర్వాహకుడైన షెబ్నా అను ఈ విచారణకర్త యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, ఇక్కడ నీకేమి పని? ఇక్కడ నీకెవరున్నారు? నీవిక్కడ సమాధిని తొలిపించుకొన నేల, ఎత్తైన స్థలమున సమాధిని తొలిపించుకొనుచున్నాడు. శిలలో తనకు నివాసము తొలిపించుకొనుచున్నాడు. ఇదిగో బలాఢ్యుడొకని విసిరివేయునట్లు యెహోవా నిన్ను వడిగా విసిరివేయును. ఆయన నిన్ను గట్టిగా పట్టుకొనును. ఆయన నిన్ను మడిచి ఒకడు చెండు వేసినట్టు విశాలమైన దేశములోనికి నిన్ను విసిరివేయును. నీ యజమానుని ఇంటివారికి అవమానం తెచ్చిన వాడా, అక్కడనే నీవు మృతి పొందెదవు. నీ ఘనమైన రథములు అక్కడనే పడియుండును. నీ స్థితి నుండి యెహోవానగు నేను నిన్ను తొలగించెదను. నీ ఉద్యోగము నుండి ఆయన నిన్ను త్రోసివేయును. ఆ దినమున నేను నా సేవకుడును హిల్కీయా కుమారుడునగు ఎల్యాకీమును పిలిచి అతనికి నీ చొక్కాయిని తొడిగించి నీ నడికట్టు చేత అతని బలపరచి నీ అధికారమును అతనికిచ్చెదను. అతడు యెరూషలేము నివాసులకును యూదా వంశస్థులకును తండ్రియగును. నేను దావీదు ఇంటి తాళపు అధికార భారమును అతని భుజము మీద ఉంచెదను. అతడు తీయగా ఎవడనూ మూయజాలడు. అతడు మూయగా
ఎవడనూ తీయజాలడు. దిట్టమైన చోట మేకు కొట్టినట్టు నేను అతని స్థిరపరచెదను. అతడు తన పితరుల కుటుంబమునకు మాన్యత గల సింహాసనముగా నుండును. గిన్నెల వంటి పాత్రలను, బుడ్ల వంటి సమస్తమైన చిన్న చెంబులను, అనగా అతని పితరుల సంతాన సంబంధులకు పిల్ల జల్లలందరినీ అతని మీద వ్రేలాడించెదరు. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఆ దినమున దిట్టమైన చోట స్థిరపరచబడిన ఆ మేకు ఊడదీయబడి తెగవేయబడి పడును. దాని మీదనున్న భారము నాశనమగును. ఇలాగు జరుగునని యెహోవా సెలవిచ్చియున్నాడు. యెషయా గ్రంథము 23వ అధ్యాయం. తూరును గూర్చిన దేవోక్తి. తర్షీషు ఓడలారా, అంగలార్చుడి. తూరు పాడైపోయెను, ఇల్లైననూ లేదు, ప్రవేశ మార్గమైననూ లేదు. కిత్తీయుల దేశము నుండి ఆ సంగతి వారికి వెల్లడి చేయబడెను. సముద్ర తీరవాసులారా, అంగలార్చుడి. సముద్రము దాటుచుండు సీదోను వర్తకులు తమ సరుకులతో నిన్ను నింపిరి. షీహోరు నది ధాన్యము, నైలు నది పంట సముద్రము మీద నీలోనికి తేబడుచుండెను. తూరు వలన జనములకు లాభము వచ్చెను. సీదోను సిగ్గుపడుము. సముద్రము, సముద్ర దుర్గము మాటలాడుచున్నది. నేను ప్రసవ వేదన పడని దానను, పిల్లలు కనని దానను, యవనస్తులను పోషింపని దానను, కన్యకలను పెంచని దానను. ఆ వర్తమానము ఐగుప్తీయులు విని తూరును గూర్చి మిక్కిలి దుఃఖింతురు. తర్షీషునకు వెళ్ళుడి. సముద్ర తీరవాసులారా, అంగలార్చుడి. నీకు సంతోషము కలుగజేసిన పట్టణం ఇదేనా? ప్రాచీన కాలమున నుండిన పట్టణం ఇదేనా? పరదేశ నివాసము చేయుటకు దూర ప్రయాణము చేసినదిదేనా? దాని వర్తకులు రాజసమానులు, దాని వ్యాపారులు భూనివాసులలో ఘనులు. కిరీటముల నిచ్చుచుండు తూరుకు ఈలాగు చేయనెవడు ఉద్దేశించెను? సర్వ సౌందర్య గర్వాతిశయమును అపవిత్రపరచుటకును, భూమి మీదనున్న సర్వగనులను అవమానపరచుటకును సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు చేయనుద్దేశించెను. తర్షీసు కుమారి, నీ దేశమునకిక నడికట్టు లేకపోయెను. నైలు నది ప్రవహించునట్లు దానిమీద ప్రవహించుము. ఆయన సముద్రము మీద తన చెయ్యి చాపెను, రాజ్యములను కంపింపచేసెను. కనాను కోటలను నశింపజేయుటకు యెహోవా దాని గూర్చి ఆజ్ఞాపించెను. మరియు ఆయన, సీదోను కన్యక, చెరపబడిన దాన, నీకికను సంతోషముండదు. నీవు లేచి కిత్తీముకు దాటి పొమ్ము, అక్కడనైనను నీకు నెమ్మది కలుగదు. ఇదిగో కల్దీయుల దేశమును చూడుము, వారికను జనముగా ఉండరు. అష్షూరీయులు దానిని అడవి మృగములకు నివాసముగా చేసియున్నారు. వారు కోటలు కట్టించి దాని నగరులను పడగొట్టియున్నారు. తర్షీషు ఓడలారా, అంగలార్చుడి. మీ దుర్గము పాడైపోయెను. ఒక రాజు ఏలుబడిలో జరిగినట్లు తూరు ఆ దినమున 70 సంవత్సరములు మరవబడును. 70 సంవత్సరములైన తరువాత వేశ్యల కీర్తనలో ఉన్నట్లు జరుగును. ఏమనగా, మరవబడిన వేశ్య, సితారా తీసుకొని పట్టణములో తిరుగులాడము. నీవు జ్ఞాపకమునకు వచ్చినట్లు ఇంపుగా వాయించుము. అనేక కీర్తనలు పాడుము. 70 సంవత్సరముల అంతమున యెహోవా తూరును దర్శించును. అది వేశ్య జీతమునకు మరలా భూమి మీదనున్న సమస్త లోక రాజ్యములతో వ్యభిచారము చేయును. వేశ్య జీతముగా ఉన్న దాని వర్తక లాభము యెహోవాకు ప్రతిష్ఠితమగును. అది కూర్చబడదు, ధన నిధిలో వేయబడదు. యెహోవా సన్నిధిని నివసించు వారికి సంతుష్టి ఇచ్చు భోజనమునకును ప్రశస్త వస్త్రములకును ఆ పట్టణపు లాభము ఆధారముగా నుండును. యెషయా గ్రంథము 24వ అధ్యాయము. ఆలకించుడి, యెహోవా దేశమును వట్టిదిగా చేయుచున్నాడు. ఆయన దాని పాడుగా చేసి కల్లోలపరచుచున్నాడు. దాని నివాసులను చెదరగొట్టుచున్నాడు. ప్రజలకు కలిగినట్లు యాజకులకు కలుగును, దాసులకు కలిగినట్లు యజమానులకు కలుగును, దాసీలకు కలిగినట్లు వారి యజమానురాండ్రకు కలుగును. కొనువారికి కలిగినట్లు అమ్మువారికి కలుగును. అప్పిచ్చువారికి కలిగినట్లు అప్పు పుచ్చుకొను వారికి కలుగును. వడ్డీకిచ్చు వారికి కలిగినట్లు
వడ్డీకి తీసుకొని వారికి కలుగును. దేశము కేవలము వట్టిదిగా చేయబడును, అది కేవలము కొల్ల సొమ్మగును. యెహోవా ఇలాగు సెలవిచ్చియున్నాడు, దేశము వ్యాకులము చేత వాడిపోవుచున్నది, లోకము దుఃఖము చేత క్షీణించిపోవుచున్నది. భూజనములలో గొప్పవారు క్షీణించిపోవుచున్నారు. లోక నివాసులు ధర్మశాసనములను అతిక్రమించియున్నారు. కట్టడను మార్చి నిత్య నిబంధనను మీరియున్నారు. దాని నివాసుల చేత లోకము అపవిత్రమాయెను. శాపము దేశమును నాశనము చేయుచున్నది. దాని నివాసులు శిక్షకు పాత్రులైరి. దేశ నివాసులు కాలిపోయిరి. శేషించిన మనుష్యులు కొద్దిగానే ఉన్నారు. క్రొత్త ద్రాక్షారసము అంగలార్చుచున్నది, ద్రాక్షావల్లి క్షీణించుచున్నది. సంతోష హృదయులందరూ నిట్టూర్పు విడుచుచున్నారు. తంబురుల సంతోషనాదము నిలిచిపోయెను, ఉల్లసించు వారి ధ్వని మానిపోయెను. సితారాల ఇంపైన శబ్దము నిలిచిపోయెను. పాటలు పాడుచు మనుష్యులు ద్రాక్షారసము త్రాగరు. పానము చేయువారికి మద్యము చేదాయెను. నిరాకారమైన పట్టణము నిర్మూలము చేయబడెను. ఎవడనూ ప్రవేశింపకుండా ప్రతి ఇల్లు మూయబడియున్నది. ద్రాక్షారసము లేదని పొలములలో జనులు కేకలు వేయుచున్నారు. సంతోషమంతయు అస్తమించెను. దేశములో ఆనందము లేదు. పట్టణములో పాడు మాత్రము శేషించెను. గుమ్మములు విరగగొట్టబడెను. ఒలీవ చెట్టును దులుపునప్పుడును, ద్రాక్ష ఫలముల కోత తీరిన తరువాత పరిగె ఇండ్లను ఏరుకొనున్నప్పుడును జరుగునట్లుగా భూమి మధ్య జనములలో జరుగును. శేషించిన వారు బిగ్గరగా ఉత్సాహ ధ్వని చేయుదురు. యెహోవా మహాత్మ్యమును బట్టి సముద్ర తీరముననున్న వారు కేకలు వేయుదురు. అందును బట్టి తూర్పు దిశగానున్న వారలారా, యెహోవాను ఘనపరచుడి. సముద్ర ద్వీప వాసులారా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నామమును ఘనపరచుడి. నీతిమంతునికి స్తోత్రమని బూదిగంతము నుండి సంగీతములు మనకు వినబడెను. అప్పుడు నేను, అయ్యో నాకు శ్రమ, నేను చెడిపోతిని. మోసము చేయువారు మోసము చేయుదురు, మోసము చేయువారు బహుగా మోసము చేయుదురు. భూనివాసి, నీ మీదికి భయము వచ్చెను. గుంటయు ఉరియు నీకు తటస్థించెను. తూములు పైకి తీయబడి ఉన్నవి. భూమి పునాదులు కంపించుచున్నవి. భూమి బొత్తిగా బద్దలైపోవుచున్నది. భూమి కేవలము తునకలైపోవుచున్నది. భూమి బహుగా దద్దరిల్లుచున్నది. భూమి మత్తుని వలె కేవలము తూలుచున్నది. పాకవలె ఇటు అటు ఊగుచున్నది. దాని అపరాధము దాని మీద భారముగా ఉన్నది. అది పడి ఇకను లేవదు. భయంకరమైన వర్తమానము విని పారిపోవువాడు గుంటలో పడును. గుంటను తప్పించుకొనువాడు ఉరిలో చిక్కును. ఆ దినమున యెహోవా ఉన్నత స్థలమందున్న ఉన్నత స్థల సమూహమును, భూమి మీదనున్న భూరాజులను దండించును. చెరపట్టబడిన వారు గోతిలో చేర్చబడినట్లుగా వారు చేర్చబడి చెరసాలలో వేయబడుదురు. బహుదినములైన తరువాత వారు దర్శింపబడుదురు. చంద్రుడు వెలవెలబోవును, సూర్యుని ముఖము మారును. సైన్యములకు అధిపతియగు యెహోవా సీయోను కొండ మీదను యెరూషలేములోను రాజగును. పెద్దల ఎదుట ఆయన ప్రభావము కనబడును. యెషయా గ్రంథము 25వ అధ్యాయము. యెహోవా, నీవే నా దేవుడవు. నేను నిన్ను హెచ్చించెదను, నీ నామమును స్తుతించెదను. నీవు అద్భుతములు చేసితివి. సత్య స్వభావముననుసరించి నీవు పూర్వకాలమున చేసిన నీ ఆలోచనలు నెరవేర్చితివి. నీవు పట్టణము దిబ్బగాను, ప్రాకారము గల పట్టణము పాడుగాను, అన్యుల నగరి పట్టణముగా మరలా ఉండకుండా నీవు చేసితివి. అది మరలా ఎన్నడను కట్టబడకుండా చేసితివి. భీకరుల ఊపిరి గోడకు తగిలిన గాలివాన వలె ఉండగా నీవు బీదలకు శరణ్యముగా ఉంటివి. దరిద్రులకు కలిగిన శ్రమలో వారికి శరణ్యముగాను, గాలివాన తగులకుండా ఆశ్రయముగాను, వెట్ట తగులకుండా నీడగాను ఉంటివి. కాబట్టి బలిష్ఠులైన జనులు నిన్ను ఘనపరచెదరు. భీకర జనముల పట్టణస్థులు నీకు భయపడుదురు. ఎండిన దేశములో ఎండవేడిని అణిగిపోవునట్లు నీవు అన్యుల ఘోషను అణిచివేసితివి. మేఘఛాయ వలన ఎండ అణిచివేయబడినట్లు బలాత్కారుల జయకీర్తన అణిచివేయబడును. ఈ పర్వతము మీద
సైన్యములకు అధిపతియగు యెహోవా సమస్త జనముల నిమిత్తము క్రొవ్వెన వాటితో విందు చేయును. మడ్డి మీదనున్న ద్రాక్షారసముతో విందు చేయును. మూలుగు గల క్రొవ్వెన వాటితో విందు చేయును. మడ్డి మీద నిర్మలమైన ద్రాక్షారసముతో విందు చేయును. సమస్త జనముల ముఖములను కప్పుచున్న ముసుకును, సమస్త జనముల మీద పరచబడిన తెరను ఈ పర్వతము మీద ఆయన తీసివేయును. మరెన్నడూనూ ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖము మీది బాష్ప బిందువులను తుడిచివేయును. భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును. ఈలాగున జరుగునని యెహోవా సెలవిచ్చియున్నాడు. ఆ దినమున జనులు ఇలాగునందురు, ఇదిగో మనలను రక్షించునని మనము కనిపెట్టుకొనియున్న మన దేవుడు, మనము కనిపెట్టుకొనిన యెహోవా ఈయనే. ఆయన రక్షణను బట్టి సంతోషించి ఉత్సహింతుము. యెహోవా హస్తము ఈ పర్వతము మీద నిలుచును. పెంటకుప్పలో వరిగడ్డి త్రొక్కబడినట్లు మోయాబీయులు తమ చోటనే త్రొక్కబడుదురు. ఈతగాండ్రు ఈదుటకు తమ చేతులను చాపునట్లు వారు దాని మధ్యను తమ చేతులను చాపుదురు. వారెన్ని తంత్రములు పన్నినను యెహోవా వారి గర్వమును అణచివేయును. మోయాబు, నీ ప్రాకారముల పొడవైన కోటలను ఆయన కృంగగొట్టును. వాటిని నేలకు అణగద్రొక్కి ధూళిపాలు చేయును. యెషయా గ్రంథము 26వ అధ్యాయము. ఆ దినమున యూదాదేశములో జనులు ఈ కీర్తన పాడుదురు. బలమైన పట్టణమొకటి మనకున్నది. రక్షణను దానికి ప్రాకారములుగాను బురుజులుగాను ఆయన నియమించియున్నాడు. సత్యము నాచరించు నీతిగల జనము ప్రవేశించునట్లు ద్వారములను తీయుడి. ఎవని మనస్సు నీ మీద ఆనుకునునో వానిని నీవు పూర్ణశాంతి గలవానిగా కాపాడుదువు. ఎలయనగా అతడు నీయందు విశ్వాసముంచియున్నాడు. యెహోవా యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము. యుగయుగములు యెహోవాను నమ్ముకొనుడి. ఆయన ఉన్నత స్థల నివాసులను ఎత్తైన దుర్గమును దిగగొట్టువాడు. ఆయన వాని పడగొట్టెను, నేలకు దాని పడగొట్టెను. ఆయన ధూళిలో దాని కలిపియున్నాడు. కాళ్ళు, బేదల కాళ్ళు, దీనుల కాళ్ళు దాని త్రొక్కుచున్నవి. నీతిమంతులు పోవు మార్గము సమముగా ఉండును. నీతిమంతుల త్రోవను నీవు సరళము చేయుచున్నావు. యెహోవా, నీ తీర్పుల మార్గమున నీవు వచ్చుచున్నావని మేము నీ కొరకు కనిపెట్టుకొనుచున్నాము. మా ప్రాణము నీ నామమును, నీ స్మరణను ఆశించుచున్నది. రాత్రివేళ నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది. నాలోనున్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచున్నది. నీ తీర్పులు లోకమునకు రాగా లోక నివాసులు నీతిని నేర్చుకొందురు. దుష్టులకు దయచూపినను వారు నీతిని నేర్చుకొనరు. వారు ధర్మక్షేత్రములో నివసించినను యెహోవా మహాత్మ్యము ఆలోచింపక అన్యాయము చేయుదురు. యెహోవా, నీ హస్తం ఎత్తబడి ఉన్నది గాని జనులు దాని చూడనొల్లరు. జనుల కొరకైన నీ ఆసక్తిని చూచి వారు సిగ్గుపడుదురు. నిశ్చయముగా అగ్ని నీ శత్రువులను మృంగివేయును. యెహోవా, నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు. నిజముగా నీవు మా పక్షమున నుండి మా పనులన్నిటినీ సఫలపరచుదువు. యెహోవా మా దేవా, నీవుగాక వేరు ప్రభువులు మమ్ము నేలిరి. ఇప్పుడు నిన్ను బట్టియే నీ నామమును స్మరింతుము. చచ్చిన వారు మరలా బ్రతుకరు, ప్రేతలు మరలా లేవరు. అందుచేతను నీవు వారిని దండించి నశింపజేసితివి. వారెకనూ స్మరణకు రాకుండా నీవు వారిని తుడిచివేసితివి. యెహోవా, నీవు జనమును వృద్ధి చేసితివి, జనమును వృద్ధి చేసితివి. దేశము యొక్క సరిహద్దులను విశాలపరచి నిన్ను నీవు మహిమపరచుకొంటివి. యెహోవా, శ్రమలో వారు నిన్ను తలంచుకొనిరి. నీ శిక్ష వారి మీద పడినందున వారు విశేషముగా దీన ప్రార్థనలు చేసిరి. యెహోవా, ప్రసూతి కాలము సమీపింపగా గర్భవతి వేదన పడి కలిగిన వేదనల చేత మొర్రపెట్టునట్లు మేము నీ సన్నిధిలోనున్నాము. మేము గర్భము ధరించి వేదన పడితిమి, గాలిని కన్నట్టు ఉంటిమి. మేము లోకములో రక్షణ కలుగజేయకపోతిమి. లోకములో నివాసులు పుట్టలేదు. మృతులైన నీ వారు బ్రతుకుదురు. నా వారి శవములు సజీవములగును. మంటిలో పడియున్న వారులారా, మేల్కొని ఉత్సహించుడి. నీ మంచు ప్రకాశమానమైన మంచు. భూమి తనలోని ప్రేతలను సజీవులనుగా చేయును. నా జనమా, ఇదిగో వారి దోషమును బట్టి భూనివాసులను శిక్షించుటకు యెహోవా తన నివాసములో నుండి వెడలి వచ్చుచున్నాడు.
భూమి తన మీద చంపబడిన వారిని ఇకను కప్పకుండా తాను త్రాగిన రక్తమును బయలుపరచును. నీవు వెళ్ళి నీ అంతఃపురములలో ప్రవేశించుము. నీవు వెళ్ళి నీ తలుపులు వేసుకొనుము. ఉగ్రత తీరిపోవు వరకు కొంచెము సేపు దాగియుండుము. యెషయా గ్రంథము 27వ అధ్యాయం. ఆ దినమున యెహోవా గట్టిదై గొప్పదై బలమైన తన ఖడ్గము పట్టుకొనును. తీవ్ర సర్పమైన మకరమును వంకర సర్పమైన మకరమును ఆయన దండించును. సముద్రము మీదనున్న మకరమును సంహరించును. ఆ దినమున మనోహరమగు ఒక ద్రాక్షవనముండును. దాని గూర్చి పాడుడి. యెహోవా అను నేను దానిని కాపుచేయుచున్నాను. ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను. ఎవడనూ దాని మీదికి రాకుండునట్లు దివారాత్రము దాని కాపాడుచున్నాను. నాయందు క్రోధము లేదు. గచ్చపొదలను బలు రక్కసి చెట్లును ఒకవేళ నుండిన ఎడల యుద్ధము చేయువాని వలె నేను వాటిలోనికి వడిగా జొచ్చి తప్పక వాటిని కాల్చివేయుదును. ఈలాగున జరగకుండునట్లు జనులు నన్ను ఆశ్రయింపవలెను. నాతో సమాధాన పడవలెను. వారు నాతో సమాధాన పడవలెను. రాబోవు దినములలో యాకోబు వేరు పారును. ఇశ్రాయేలు చిగిర్చి పూయెను. వారు భూలోకమును ఫలభరితముగా చేయుదురు. అతని కొట్టిన వారిని ఆయన కొట్టినట్లు ఆయన అతని కొట్టెనా? అతని వలన చంపబడిన వారు చంపబడినట్లు అతడు చంపబడినా? నీవు దాని వెళ్లగొట్టినప్పుడు మితముగా దానికి శిక్ష విధించితివి. తూర్పు గాలిని తెప్పించి కఠినమైన తుఫాను చేత దాని తొలగించితివి. కావున యాకోబు దోషమునకు ఇలాగున ప్రాయశ్చిత్తము చేయబడును. ఇదంతయు అతని పాప పరిహారమునకు కలుగు ఫలము. చిన్నాభిన్నములుగా చేయబడు సున్నపు రాళ్లవలె అతడు బలిపీఠపు రాళ్లన్నిటినీ కొట్టునప్పుడు దేవతాస్తంభము సూర్యదేవతా ప్రతిమలు ఇకను మరలా లేవవు. ప్రాకారము గల పట్టణము నిర్జనమై అడవి వలె విడువబడును. విసర్జింపబడిన నివాస స్థలముగా నుండును. అక్కడ దూడలు మేసి పండుకొని దాని చెట్ల కొమ్మలను తినును. దాని కొమ్మలు ఎండినవై విరిచివేయబడును. స్త్రీలు వచ్చి వాటిని తగలబెట్టుదురు. వారు బుద్ధిగల జనులు కారు. వారిని సృజించిన వాడు వారి యందు జాలిపడడు. వారిని పుట్టించిన వాడు వారికి దయచూపడు. ఆ దినమున యూఫ్రటీసు నదీ ప్రవాహము మొదలుకొని ఐగుప్తు నది వరకు యెహోవా తన ధాన్యమును త్రొక్కును. ఇశ్రాయేలీలారా, మీరు ఒకరినొకరు కలిసికొని కూర్చబడుదురు. ఆ దినమున పెద్ద బూర ఊదబడును. అష్షూరు దేశములో నశింప సిద్ధమైన వారును ఐగుప్తు దేశములో వెలివేయబడిన వారును వచ్చెదరు. యెరూషలేములోనున్న పరిశుద్ధ పర్వతమున యెహోవాకు నమస్కారము చేయుదురు. కీర్తనల గ్రంథం 136వ కీర్తన. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరముండును. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరముండును. ప్రభువుల ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరముండును. ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేయువాడు. ఆయన కృప నిరంతరముండును. తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలగజేసెను. ఆయన కృప నిరంతరముండును. ఆయన భూమిని నీళ్ల మీద పరచినవాడు. ఆయన కృప నిరంతరముండును. ఆయన గొప్ప జ్యోతులను నిర్మించినవాడు. ఆయన కృప నిరంతరముండును. పగటి నేలుటకు ఆయన సూర్యుని చేసెను. ఆయన కృప నిరంతరముండును. రాత్రి నేలుటకు ఆయన చంద్రుని నక్షత్రములను చేసెను. ఆయన కృప నిరంతరముండును. ఐగుప్తు దేశపు తొలిచూలులను ఆయన హతము చేసెను. ఆయన కృప నిరంతరముండును. వాటి మధ్య నుండి ఇశ్రాయేలీయులను ఆయన రప్పించెను. ఆయన కృప నిరంతరముండును. చేయి చాచి తన బాహుబలము చేత వారిని రప్పించెను. ఆయన కృప నిరంతరముండును. ఎర్ర సముద్రములను ఆయన పాయలుగా చీల్చెను. ఆయన కృప నిరంతరముండును. ఆయన ఇశ్రాయేలీయులను దాని నడుమ దాటిపోజేసెను. ఆయన కృప నిరంతరముండును. ఫరోను అతని సైన్యమును ఎర్ర సముద్రములో ఆయన ముంచివేసెను. ఆయన కృప నిరంతరముండును. అరణ్య మార్గమున ఆయన తన ప్రజలను తోడుకొని వచ్చెను. ఆయన కృప నిరంతరముండును. గొప్ప రాజులను ఆయన హతము చేసెను. ఆయన కృప నిరంతరముండును. ప్రసిద్ధి నొందిన రాజులను ఆయన హతము చేసెను. ఆయన కృప నిరంతరముండును. అమోరీయుల రాజైన సీహోనును ఆయన హతము చేసెను. ఆయన కృప నిరంతరముండును.
బాషాను రాజైన ఓగును ఆయన హతము చేసెను. ఆయన కృప నిరంతరముండును. ఆయన వారి దేశమును మనకు స్వాస్థ్యముగా అప్పగించెను. ఆయన కృప నిరంతరముండును. తన సేవకుడైన ఇశ్రాయేలీయులకు దానిని స్వాస్థ్యముగా అప్పగించెను. ఆయన కృప నిరంతరముండును. మనము దీన దశలోనున్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనెను. ఆయన కృప నిరంతరముండును. మన శత్రువుల చేతిలో నుండి మనలను విడిపించెను. ఆయన కృప నిరంతరముండును. సమస్త జీవులకును ఆయన ఆహారమిచ్చుచున్నాడు. ఆయన కృప నిరంతరముండును. ఆకాశమందుండు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరముండును. అపోస్తలుడైన పౌలు గలతీలకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము. మనుష్యుల మూలముగానైనను ఏ మనుష్యుని వలననైనను కాక యేసుక్రీస్తు వలనను ఆయనను మృతులలో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను అపోస్తలుడుగా నియమింపబడిన పౌలను నేనును నాతో కూడనున్న సహోదరులందరూ గలతీయలోనున్న సంఘములకు శుభమని చెప్పి వ్రాయునది. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభువైన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలంలో నుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. దేవునికి యుగయుగములకు మహిమ కలుగునుగాక. ఆమెన్. క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. అది మరి ఒక సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను చెరుపగోరి మిమ్మును కలవరపరచువారు కొందరున్నారు. మేము మీకు ప్రకటించిన సువార్తగాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవునుగాక. మేము ఇదివరకు చెప్పిన ప్రకారం ఎప్పుడును మరలా చెప్పుచున్నాము. మీరు అంగీకరించిన సువార్తగాక మరి ఒకటి ఎవడైనను మీకు ప్రకటించిన ఎడల వాడు శాపగ్రస్తుడవునుగాక. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొన జూచుచున్నానా? దేవుని దయను సంపాదించుకొన జూచుచున్నానా? నేను మనుష్యులను సంతోషపెట్టగోరుచున్నానా? నేనిప్పటికీ మనుష్యులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకయే పోవుదును. సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనుష్యుని యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియజెప్పుచున్నాను. మనుష్యుని వలన దానిని నేను పొందలేదు, నాకెవడును దాన్ని బోధింపను లేదు గాని యేసుక్రీస్తు బయలుపరచుట వలననే అది నాకు లభించినది. పూర్వమందు యూద మతస్థుడనై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనము చేయుచు నా పితరుల పారంపర్యాచారమందు విశేషాసక్తి గలవాడనై నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతములో ఆధిక్యత నొందితినని నా నడవడిని గూర్చి మీరు వింటిరి. అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలెనని ఆయనను నాయందు బయలుపరప ననుగ్రహించినప్పుడు మనుష్య మాతృలతో నేను సంప్రదింపలేదు. నాకంటే ముందుగా అపోస్తలులైన వారి యొద్దకు యెరూషలేమునకైనను వెళ్ళను లేదు గాని వెంటనే అరేబియా దేశంలోనికి వెళ్ళి తిని పిమ్మట దమస్కు పట్టణమునకు తిరిగి వచ్చి తిని అటుపైని 3 సంవత్సరములైన తరువాత కేఫాను పరిచయము చేసుకొనవలెనని యెరూషలేమునకు వచ్చి అతనితో కూడా 15 దినములుంటిని. అతనిని తప్ప అపోస్తులలో మరి ఎవనిని నేను చూడలేదు గాని ప్రభువు యొక్క సహోదరుడైన యాకోబును మాత్రము చూచితిని. నేను మీకు వ్రాయుచున్న ఈ సంగతుల విషయమై ఇదిగో దేవుని ఎదుట నేను అబద్ధమాడుటలేదు. పిమ్మట సిరియా కిలికియా ప్రాంతములలోనికి వచ్చి తిని క్రీస్తునందున్న యూదయ సంఘముల వారికి నా ముఖ పరిచయము లేకుండెను గాని మునుపు మనలను హింసపెట్టినవాడు తాను పూర్వమందు పాడు చేయుచు వచ్చిన మతమును ప్రకటించుచున్నాడను సంగతి మాత్రమే విని వారు నన్ను బట్టి దేవుని మహిమపర్చిరి. అపోస్తలుడైన పౌలు గలతీలకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయము. అటుపిమ్మట 14 సంవత్సరములైన తరువాత నేను తీతును వెంటబెట్టుకొని బర్నబాతో కూడా యెరూషలేమునకు తిరిగి వెళ్ళి తిని దేవదర్శన ప్రకారమే వెళ్ళి తిని మరియు నా ప్రయాసము వ్యర్థమవునేమో లేక
వ్యర్థమైపోయినదేమో అని నేను అన్యజనులలో ప్రకటించుచున్న సువార్తను వారికిని ప్రత్యేకముగా ఎన్నికైన వారికిని విశదపరిచితిని. అయినను నాతో కూడానున్న తీతు గ్రీసు దేశస్థుడైనను అతడు సున్నతి పొందుటకు బలవంత పెట్టబడలేదు. మనలను దాసులుగా చేసుకొనవలెనని క్రీస్తు యేసు వలన మనకు కలిగిన మన స్వాతంత్ర్యమును వేగుచూచుటకు రహస్యముగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరుల వలన జరిగినది. సువార్త సత్యము మీ మధ్యను నిల్చున్నట్లు మేము వారికి ఒక్క గడియ అయినను లోబడుటకు ఒప్పుకొనలేదు. ఎన్నికైన వారుగా ఎంచబడిన వారి యొద్ద నేనేమీ నేర్చుకొనలేదు. వారెంతటి వారైనను నాకు లక్ష్యము లేదు. దేవుడు నరుని వేషము చూడడు. ఆ ఎన్నికైన వారు నాకేమీ ఉపదేశింపలేదు. అయితే సున్నతి పొందిన వారికి బోధించుటకై సువార్త పేతురుకి ఎలాగూ అప్పగింపబడెనో అలాగూ సున్నతి పొందని వారికి బోధించుటకై నాకు అప్పగింపబడెనని వారు చూచినప్పుడు, అనగా సున్నతి పొందిన వారికి అపోస్తలుడవుటకు పేతురునకు సామర్థ్యము కలుగజేసిన వాడే అన్యజనులకు అపోస్తలుడనవుటకు నాకును సామర్థ్యము కలుగజేసెనని వారు గ్రహించినప్పుడు, స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను అనువారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని, మేము అన్యజనులకును తాము సున్నతి పొందిన వారికిని అపోస్తలులుగా ఉండవలెనని చెప్పి తమతో పాలివారమనుటకు సూచనగా నాకును బర్నబాకును కుడి చేతిని ఇచ్చిరి. మేము బీదలను జ్ఞాపకము చేసుకొనవలెనని మాత్రమే వారు కోరిరి. అలాగు చేయుటకు నేనును ఆసక్తి కలిగి ఉంటిని. అయితే కేఫా అంతియొకయు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడెను గనుక నేను ముఖాముఖిగా అతనిని ఎదిరించి తిని. ఏలయనగా యాకోబు నొద్ద నుండి కొందరు రాకమునుపు అతడు అన్యజనులతో భోజనము చేయుచుండెను గాని వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనుక తీసి వేరైపోయెను. తక్కిన యూదులను అతనితో కలిసి మాయవేషము వేసుకొనిరి గనుక బర్నబా కూడా వారి వేషధారణము చేత మోసపోయెను. వారు సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకొనకపోవుట నేను చూచినప్పుడు అందరి ఎదుట కేఫాతో నేను చెప్పినదేమనగా, నీవు యూదుడవై ఉండియు యూదుల వలె కాక అన్యజనుల వలెనే ప్రవర్తించుచుండగా అన్యజనులు యూదుల వలె ప్రవర్తింపవలెనని ఎందుకు బలవంతము చేయుచున్నావు? మనము జన్మము వలన యూదులమే గాని అన్యజనులలో చేరిన పాపులము కాము. మనుష్యుడు యేసుక్రీస్తునందలి విశ్వాసము వలననే గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున నీతిమంతుడుగా తీర్చబడడని ఎరిగి మనమును ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున గాక క్రీస్తునందలి విశ్వాసము వలననే నీతిమంతులమని తీర్చబడుటకై యేసుక్రీస్తునందు విశ్వాసముంచి ఉన్నాము. ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలమున ఏ శరీరియు నీతిమంతుడని తీర్చబడడు గదా. కాగా మనము క్రీస్తునందు నీతిమంతులమని తీర్చబడుటకు వెదకుచుండగా మనము పాపులముగా కనబడిన ఎడల ఆ పక్షమందు క్రీస్తు పాపమునకు పరిచారకుడాయన. అట్లా అనరాదు. నేను పడగొట్టిన వాటిని మరలా కట్టిన ఎడల నన్ను నేనే అపరాధినిగా కనుపరుచుకొందును గదా. నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రము వలన ధర్మశాస్త్రము విషయమై చచ్చిన వాడనైతిని. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. నేను దేవుని కృపను నిరర్ధకము చేయను. నీతి ధర్మశాస్త్రము వలననైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే.